సో మొత్తం మీద పరిగెత్తుకుంటూ వచ్చాం కదా, ఇలా మంచి స్టోరీ గుర్తుకొచ్చింది. అదేంటో తెలుసా? ఒక బిజినెస్ మ్యాన్ ఒక పెద్ద చెరువు దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నాడంటే చేపలు పడ్డానికి ట్రై చేస్తాడు గేలంతో. ఈలోగా ఒక నార్మల్ పర్సనే తనేం చేస్తున్నాడంటే పక్కన కూర్చొని తనేం చేస్తున్నాడు, నార్మల్గానే చేపలు పడుతున్నాడు. తన గేలానికి పెద్ద పెద్ద చేపలు పడుతున్నాయి. ఈ బిజినెస్ మ్యాన్కి ఒక్కడు కూడా పడట్లేదు. అయితే ఈ బిజినెస్ మ్యాన్కి ఒక ఆశ్చర్యకరమైన ఏం జరిగిందో తెలుసా? ఆ పక్కన ఉన్న అతనికి ఫుల్గా చేపలు పడుతున్నాయి కదా, అతను ఏం చేస్తుండే అవన్నీ తీసుకెళ్ళి మళ్ళీ చెరువులో పడేస్తున్నాడు. ఆ బిజినెస్ మ్యాన్కి మతిపోద్దు, నాకేమో పడట్లేదు, తనకేమో పడుతుంటే తీసుకోవట్లేదు, ఏమైందా అని అలాగా చూస్తుంటే అప్పుడు అడుగుతాడు అనమాట, అరే పిచ్చోడా, ఎందుకు అలా చేస్తున్నావు నువ్వు? చేపలు పడుతుంటే నువ్వు ఎందుకు అలాగా అందులో పడేస్తావు అని అడిగితే తనేమంటాడు తెలుసా? సార్, నా దగ్గర పెద్ద పెద్ద చేపలు పడుతున్నాయి కదా, మా ఇంటి దగ్గర మాత్రం కళాయి మాత్రం చిన్నదే ఉంది, కాబట్టి నేను వండుకోవడానికి కష్టమైపోద్ది కదా, అందుకని చెప్పేసి నేనేం చేస్తానంటే పెద్ద చేపలు పడుతున్నవన్నీ కూడా అందులో పడేస్తాను అంటారు. అప్పుడు ఈ బిజినెస్ మ్యాన్కి అర్థం కాదు, అరే బాబు, కళాయి పెద్దది లేకపోతే పడుతున్న చేపలు తీసుకెళ్ళి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వండుకోవచ్చు కదా అంటాడు. అప్పుడేమో ఆ వ్యక్తి అలా తలగొక్కుంటూ ఉంటాడు. అప్పుడు బిజినెస్ మ్యాన్ ఏమంటాడో తెలుసా? సో చాలామందికి అవకాశాలు రావు వాళ్ళు వినియోగించుకుందామంటే, కొద్దిమందికి అవకాశాలు వస్తున్నా వాళ్ళు చిన్న మైండ్ సెట్ తోటి, చూడండి పెద్ద చేపను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు కదా, కానీ చాలామంది ఏంటంటే అవకాశాలు వస్తున్న వాటిని అవకాశాలుగా గుర్తించరు, వాటిని ఎలాగా వినియోగించుకోవాలో వాళ్ళకి అర్థం కాదు. దాంతో చాలా చిన్న మైండ్ సెట్ వేసుకొని వాళ్ళ లైఫ్లో అక్కడే ఉండిపోతాయని చెప్పారు. సో బాగుందా స్టోరీ?